ఒకసారి చేసి అట్నే ముగించుకుంటాం, కానీ ఇది కొనసాగుతూనే ఉన్నది. ఆమేన్. అవునా కదా? ఎవరైనా ఇది కొనసాగించడం అన్నది ఒక సావాసం, ఒక యూనిటీ. ఇప్పుడు మణికుమారు బ్రదర్ చెప్పినట్టు మళ్ళొకసారి గుర్తు చేసుకోవడం. అవునా కదా? ఎప్పటికీ భర్తలు భార్యలో గుర్తు చేసుకోవడం, భార్యలో భర్తలో గుర్తు చేసుకుంటాం, అత్తమామలను గుర్తు చేసుకోవడం చాలా కష్టం, మామలను గుర్తు చేసుకోవడం చాలా కష్టం. అవునా కదా? ఈ సావాసంలో ఇంత ఉన్నప్పుడు కొందరు నేర్చుకుంటారు, కొందరు ఏం చేస్తారు, నేర్చుకుంటారు. అందరిని బట్టి దీనికి వందనాలు. ఇక ఈరోజు బైబిల్లో స్త్రీల విషయమే కొన్ని మాట్లాడాలని అనుకుంటున్నాను. స్త్రీలు ఎలాంటి వారు బైబిల్లో ఉన్నారు? 2 పుస్తకాలు ఉన్నాయి స్త్రీల మీద. ఒకటేమో రూతు పత్రిక, రెండవదేమో ఎస్తేరు పత్రిక. చాలా మంది స్త్రీలను మీరు స్టేజ్ ఎక్కద్దు, వాక్యం చెప్పొద్దు అని అంటారు, కానీ అసలు బైబిల్ గ్రంథంలోనే ఉన్నది వాళ్ళ పేర్ల మీద. అవునా కాదా? అది చూస్తున్నాం. తర్వాత ఒకటి ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఎస్తేరు 4వ అధ్యాయము 16వ వచనం. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికర్తలను కూడా ఉపవాసం ఉండును. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారముగా జరిగించెను. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువానికి వందనాలు. ఎస్తేరు జీవితంలో కొన్ని విషయాలు మేము ధ్యానించబోతుండగా ప్రభా ఈ సమయంలో మాకు నేర్పించమని, నీ అంతం నుంచి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి ఇక్కడ ఎస్తేరు గ్రంథం యొక్క దర్శనం ఏంటంటే, నేను నశించను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. భర్త కొరకు కాదు, పిల్లల కొరకు కాదు, ఆ యొక్క సొంత జనుల కొరకు 3 రోజులు ఉపవాసం ఉంది. చాలాసార్లు మనము నా భర్త మారాలని ప్రార్థన చేస్తాం, భార్య మారాలని ప్రార్థన చేస్తాం, బిడ్డలు మారాలని ప్రార్థన చేస్తాం, కానీ ఏ మాత్రము దేశంలో ఉన్న నా జనులందరూ రక్షింపబడాలని చెప్పేసి ఆ ఉద్దేశం. ఈ రోజు ఇంతమంది కూర్చున్నామంటే నా సొంత బంధువులందరూ వినాలి దేవుని వాక్యము. అదే ఉద్దేశం యొక్క ఆనంద యొక్క ఉద్దేశము. ఆనంద యొక్క అన్నదమ్ముల విషయంలో ఇది ఉద్దేశం. అవునా? దేశం కొరకు, దేని కొరకు? దేశంలో ఉన్న యూదులందరికీ ఒక మరణ శాసనం ఏర్పడింది. ఆ మరణ శాసనంలో ఇలాంటి కాదు, మన భారతదేశం కూడా, హిందూ దేశం కూడా ఉన్నది. 127 దేశాలకు రాని ఆమె. ఎన్ని దేశాలకు? 127 దేశాలకు ఆమె రాణి. మన బైబిల్లో ఉన్నది, బైబిల్లో ఉన్న ఆమె దర్శనం ఏంటంటే, నేను నశించదు. ఎవరి కొరకు? కుటుంబం కొరకు కాదు, భర్త కొరకు కాదు, భార్య కొరకు కాదు, పిల్లల కొరకు కాదు. దేని కొరకు? సొంత జనాంగం అంతా నశించిపోతారు. వారిని విడిపించాలంటే దేవుడు ఆ స్థానంలో ఉంచాడు. కానీ 127 సంస్థానంలో ఆమె రాణి అయితే, ఒక్కసారి శారా 127 సంవత్సరములు బతికింది. ఎన్ని సంవత్సరాలు బతికింది? 127 సంవత్సరములు బతికింది. బతికి ఎప్పుడైనా భర్తను తిట్టిందా? భర్తను తిట్టిందా ఎప్పుడైనా? అనలేదా? నీ ఉసురు నీకు తలగా అన్నదా లేదా? నీ ఉసురు నీకు తలగా అన్నదా లేదా? ఆ మాటను బట్టి 127 బట్టి మొదలే వెళ్ళిపోయింది. ఎందుకో తెలుసా? పురుషుడు అంటే దేవునికి ప్రతినిధి, స్త్రీ అంటే సంఘానికి ప్రతినిధి. అబ్రహాము ఎలాంటి వాడు తెలుసా?
ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, శపించే వారిని శపిస్తాను. ఆశీర్వాద వచనము శాపవచనం ఆశీర్వాదంగా మారుతారని దేవుడు అబ్రాహాము పెట్టాడు. ఈమెకు అర్థం కాలేదు. ఎవరికి శారగా అర్థం కాలేదు. శారగా అర్థం కాక ఏమన్నది, నా ఉసురు నీకు తలగా. ఎప్పుడు కానీ భార్యలు దయచేసి మీ భర్తలను తిట్టవద్దు. తిట్టిందంటే అది మీ మీదకే వస్తుంది. ఎవరి మీదకి వస్తుంది? ఇప్పుడు అబ్రహామును తిడితే ఎవరి మీదకి వచ్చింది? మరి ఇక మీరు అర్థం చేసుకోండి. నోరున్నదని చెప్పింది ఇష్టంగా మాట్లాడి లీనంగా తీసేసి ఆ ఏళ్ళగా తీసేసిన మంచిది కాదు. ఆమెన్. అది మాత్రం అర్థం చేసుకోండి. వజ్రమ కూడా కొన్నిసార్లు కోపం చేసినా అల్లు కూడా చెప్పారు క్షమించేది. ఎందుకో తెలుసా? దగ్గరనే ఉంచుకునేది. దాని దగ్గరనే ఉండు. నీళ్ళు దూరంగా పోయి ఇప్పుడు కోడాలని చెప్పినట్టు మీ భర్తలు కూడా దగ్గర ఉంచుకోండి, జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకో తెలుసా? అందమైన వాళ్ళు, మాట గల వాళ్ళు, విలువ గల వాళ్ళు, చాలా అందరికి పరిచయమైన వాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వజ్రమా చెప్పింది కోడలకు. అర్థమైందా? ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజులలో బాగలేవు. నేను చెప్తా, ప్రార్థన పరురాలు ఎవరు? ఎస్తరు. ఎలాంటి ఆమె? ఎలాంటిది? ఎస్తరు ప్రార్థన పరురాలు. అన్యుని చేసుకున్నది. ఆమె అనాథ. తల్లి లేదు, తండ్రి లేడు, అన్నదమ్ములు లేరు, అక్కజెల్లెలు లేరు. ఎక్కడ ఒక్కతే బానిసగా ఉండి ఆ దేశానికి రాజుగా ఉండి ఆమె ఎవరి కొరకు నేను ప్రార్థన చేస్తాను? స్వజనుల కొరకు. స్వజనులు విడిపింపబడాలి. స్వజనులు విడిపిస్తేనే గాని వారు అక్కడి నుంచి వెళ్ళి బబులోను దేశంలో దేవాలయం కట్టాలి. దేవాలయం కట్టిన తర్వాత యేసు ప్రభువు ఆ దేవాలయంలో బోధించాలి. అంత పెద్ద చరిత్ర ఉన్నది ఒక్క ఎస్తేరుతోని. చూసినావా? ఆమె ప్రయాసం వ్యర్థమైందా? ఆమె ప్రార్థన వ్యర్థమైందా? ఆమె కోరిక వ్యర్థమైందా? ఎప్పుడు కూడా వ్యర్థమో కానే కాదు. ఇప్పుడు శారా 127 సంవత్సరాలు బతికితే అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బతికిండు? 175 ఏళ్ళు బతికిండు. ఎంతకొండు? మన లాజర్ గారు 155 ఏళ్ళు బతికాం. అందరూ ఆశించారు. ఓకేనా? ఎందుకో తెలుసా? శారా 127 బతికితే అబ్రహాం ఎంతకాలం బతికిండు? 175 ఏళ్ళు. ఎందుకో తెలుసా? అబ్రహామును చూసుకోవడానికి కొడుకులు ఇస్సాకు ప్రార్థన పరుడు, ఇస్సాకు మంచి ఫలభరితమైన వాడు. అందును బట్టి ఆ తండ్రి ఆ విధంగా బతికాడు. ఇప్పుడు కూడా కొడుకులైన మీరు తండ్రిని ఆ విధంగా చూసుకుంటున్నారు. నిజంగా ఏ తండ్రులు కొడుకులు కూడా తండ్రులు అంత చక్కగా చూసుకోవడానికి చూడలేదు. కానీ సిరికొండ యొక్క 3 కొడుకులు మాత్రము తల్లిని గాని తండ్రిని గాని పువ్వులాగా బతుకు. అందుకనే పువ్వు లాంటిదని చెప్పి రాస్తారు ఇక్కడ. మా అమ్మ ఎసంటిది? పువ్వు లాంటిది కదా. అంటే మంచి మనసు కలది. కానీ దేవుడు మొట్టమొదటి ఆమె తీసుకున్నాడు. మరి లాజర్ను మనం చూస్తూ ఉన్నాం. ఈ సోదరులారా 175 ఏళ్ళు బతికినట్టు మనం చూస్తున్నాం. మన ఆయుష్ శ్రీరారమే. మీ భర్తను ఏమనకపోతే మీకు ఆయుష్ పొడిగిస్తారు. ఏం చేస్తారు? మీ ఆయుష్ని ఏం చేస్తారు? అందుకనే తల్లిదండ్రులు పెట్టిన దీవెన ఆయుష్మంతులు అవుతారు. మీ తల్లిని తండ్రి సన్మానించము, మీరు దీర్ఘాయుష్వంతులు అవుతురు. కోడళ్ళు కూడా దీర్ఘాయుష్వంతులు అవునుగాక. అది మా అర్థం చేసుకో.